తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సేవకులు ఏ ఒక్కరూ భయపడడానికి వీలు లేదు. నీ పరిచర్య కంటే ముందుగా నా దేవుడు నడవబోతున్నాడు. ఈరోజు దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటుక గోడలు కాదు, మట్టి గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు, ఇత్తడి ప్రాకారములు మీ పరిచర్య చుట్టూ దేవుడు ఉంచబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సేవకులు ఏ ఒక్కరూ భయపడడానికి వీలు లేదు. ఎవరు చంపుదామని అన్నా, ఎవరు ప్రాణాలు తీస్తామని చెప్పినా భయపడడానికి వీలు లేదు. దేవుణ్ణి అడిగా నేను, సేవకులను చంపుతారంట ప్రభువా, సేవకులను చంపుతారంట, ఏంటి ప్రభువా అని కన్నీరు గారుస్తూ ప్రభువుని అడిగా నేను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 44 2వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు నన్ను దర్శించాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి సేవకులు వినవలసినటువంటి వర్తమానం ఇది. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి, ఏంటి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవైన యాకోబు నేను ఏర్పరచుకొనిన యేసూరును. యాకోబు దగ్గర ఇర్మియా పెట్టుకోండి, లేకపోతే నీ పేరేముందో ఆ పేరు పెట్టుకో. యాకోబు దగ్గర నీ పేరుని పెట్టుకో. నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. హల్లెలూయా. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు భయపడడానికి వీలు లేదు. నీ పరిచర్య కంటే ముందుగా నా దేవుడు నడవబోతున్నాడు. ఈరోజు దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సేవకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములను నేను నియమించదను. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇటుక గోడలు కాదు, మట్టి గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు,
ఇత్తడి ప్రాకారములు మీ పరిచర్య చుట్టూ దేవుడు ఉంచబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. I prophesy in the name of Jesus. మీ పరిచర్య చుట్టూ కొన్ని వేల దేవదూతలను దేవుడు ఉంచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సేవకులారా, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉజ్జీవము రగలబోతుంది. ఉజ్జీవము రగలబోతుంది. ఈ తెలుగు 2 రాష్ట్రాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు సేవకుడిగా దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శిస్తున్నాడు. మామూలు గోడలు కాదు, ఇత్తడి ప్రాకారములను మీ చుట్టూ నిర్మించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సేవకులారా, ఎవరు దిగులు పడొద్దు. ఎక్కడికి వెళ్తే ఏమైతుందో ఏమైపోతుందో నో. యెహోషువ చుట్టూ సైన్యాన్ని ఉంచిన దేవుడు నీ చుట్టూ సైన్యాన్ని ఉంచబోతున్నాడు. ఆమేన్. దావీదు చుట్టూ సైన్యాన్ని ఉంచిన దేవుడు నీ చుట్టూ ఉంచబోతున్నాడు. నీ పక్షాన ఆయన సైన్యము యుద్ధము చేయబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. రాసి పెట్టుకోండి, తెలంగాణ ఆంధ్ర సేవకులారా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఇది ప్రాఫెసీ, రాసి పెట్టుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. దిగులు పడాల్సిన పని లేదు. ఆయన చేయవలసిన పనులు 7 పనులు ఆయన మాత్రమే చేయగలడు.